హలో అండి. ఈ వీడియో వచ్చేసి ఎండాకాలం అయితే పూర్తిగా అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఈరోజు అయితే చల్లగానే ఉంది కదా, అయినా ఏం పర్వాలేదండి. నేను ఒక మిక్స్ షర్బత్ అయితే తయారు చేసి చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఇది వచ్చేసి నానారి సిరప్. ఇది వచ్చేసి ఒంటికి కూడా చాలా మంచిదంట. నాకైతే తెలియదండి, మా షాప్లో అయితే మా వారైతే మేము సేల్ చేస్తాము. మేమనే కాదు, ఎక్కడైనా బయట అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి వడదెబ్బ తగలకుండా ట్రై చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ చేద్దామా. ఏం లేదండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చూస్తారు కదా, ఇది వచ్చేసి ముందుగా ఒక గ్లాస్ అయితే రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, చెప్పాను కదా, ఈ సిరప్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్లేవర్ విత్ కలర్ చాలా బాగుంది కదా. పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే ట్రై చేస్తారు. 2 స్పూన్స్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సోడా అవైలబుల్ లేకపోతే కూల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, 2 కప్స్కి అయితే 1 గ్లాస్ సోడా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వాటర్లో బాగా మిక్స్ అయ్యాక తర్వాత వచ్చేసి ఒకవేళ మనకు స్వీట్నెస్ తగ్గిందంటే 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చేసి ముందుగా నానబెట్టి ఉంచాం కదా సబ్జా గింజలు, అవి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవేనండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మనకి ఎంతో హెల్ప్ అవుతాయి. ఇవి వచ్చేసి ఎన్ని వేసుకుంటే అంత మంచిదండి. నచ్చితే దీంట్లో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, చూసారు కదా, ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో సిరప్ రెడీ అయిపోయింది. ఓకేనండి, చూసారు కదా, ఈజీ అండ్ టేస్టీ అండ్ షర్బత్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా.